ఏం సార్ ఇసుక తక్కువ పంపించినావు, పైసలు తక్కువ పడ్డాయి అన్న. రియల్ ఎస్టేట్ అంటే ఏంటిదో నేర్పిస్తా అని చెప్పినావు కదా అన్న. ఒక్క నిమిషం నేను చేస్తాను కరారా. ఏ బిజినెస్ చేయాలన్నా పైసలు ఇన్వెస్ట్ చేయాలి. అదే రియల్ ఎస్టేట్ అనుకో ఒక్క రూపాయి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. అర్థమైందా? మస్తు మాట్లాడతావన్నా. పైసలు లేకుండా దందా ఎట్లయితుందన్నా? మస్తు మాట్లాడతాం కాబట్టే కదా మనం ఈ స్టేజ్ లో ఉన్నది. రియల్ ఎస్టేట్ లా పైసలు ఇన్వెస్ట్ చేయదు, మన టైం ఇన్వెస్ట్ చేయాలి. కస్టమర్ తోటి మాట్లాడడం నేర్చుకోవాలి. దాని తర్వాత జెన్యూన్ గా డీల్ చేయాలి. అన్న జెన్యూన్ అంటే ఏందన్నా? ఇంకేం నేర్చుకుంటారా నువ్వు? నేను నేర్పించల్ అన్న కూడా తెలియదు అనుకుంటా. అన్న నేను ఒక వీడియో చూసినా. అరే నీకేం పని పాట లేదా? ఆ వీడియోలో వాళ్ళ వైఫ్ కాల్ చేస్తే ఎవరో పెద్ద కస్టమర్ చేసినట్టు ఓవర్ యాక్షన్ చేసిందన్న. కస్టమర్ దగ్గర చెక్ కూడా తీసుకుండు. తమ్మి వీడియోలో చూసినంత ఈజీ కాదు కస్టమర్లను డీల్ చేయడం. మన ఇండియాలో టమాటాలు కొనాలంటేనే 30 నిమిషాలు డీలింగ్ చేస్తారు. అసలు బిల్డింగ్ కొనాలంటే ఎన్ని రోజుల ప్రాసెస్ తెలుసా? వీడియోలో నమ్ముకున్నావు అనుకో బుగ్గ అవుతావు. అవు అన్న, మా మమ్మీ కూడా ఏమైనా కొనాలంటే మస్తు బేరం ఆడుతుంది. ఇండియన్ కస్టమర్లు ఎట్లుంటారో నీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకో. రేపు డబ్బుండ్రా రీ.